హలో వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీస్. మీరు కనుక ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలానే ఈ స్టోరీపై మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి వీడియో రీచ్కి మరింత సహకరించగలరు. వింటున్నందరూ కొయ్య బారిపోతే ఐరా, శిఖర్, చేతన్ భయంతో అక్కున చేరారు. మన కొంపలు ముంచేసింది బావా అంటూ రాణి కన్నీళ్లతో చేతన్ టెన్షన్ పడుతూ ఉంటే, ఈవిడ మన బీస్ట్ గడి కన్నా భయంకరంగా ఉంది అంటూ ఏడవలేని మొహాన్ని మాడేసుకుని కుమిలిపోతున్నాడు శిఖర్. జరుగుతున్నది కాదు, జరగబోయేది ఒక్కసారి మీ మైండ్లో విజువల్ వేసుకోండి. మిస్టర్ బీస్ట్ ఇక్కడికి తిరిగొచ్చేలోపు నిజం తెలియలేదో నేం పర్వాలేదు, మీ అడ్రస్లు గల్లంతైపోతాయి అంటూ ఏడుపు గొంతుతోనే హెచ్చరించింది ఐరా. ఎప్పుడూ నిబ్బరంగా నిగ్రహంగా ఉండే విశ్వక్ అంతరంగంలో ఎగిసిపడుతున్న ఉద్వేగాన్ని గమనించిన డ్రైవర్ దగ్గరకొచ్చి సపోర్టుగా నిలబడితే, ఏదైతే తెలియకూడదనుకున్నానో అదే తెలిసిపోయింది. తనకు తెలిసిన మరుక్షణమే అందరికీ తెలిసేలా చేసింది. కాగదు, ఇక ఎవ్వరు ఏం చెప్పినా వినిపించుకోదు. తన వారసుడి గురించి ప్రపంచమంతా తెలిసేలా చేసేస్తుంది అంటూ పిడికిలి బిగించిన ఉద్రేగంతో డ్రైవర్ని తీసుకువెళ్ళమనడంతో విశ్వక్ ఆర్డర్ తోచా తప్పకుండా ఫాలో అయ్యే బేరునాథ్ అందరినీ ఓసారి చూసి అక్కడి నుంచి విశ్వక్ గారిని తీసుకెళ్లిపోతే, ఇంతలోనే ఎవరివమ్మా నువ్వు, నా కొడుకంటున్నా అంటూ మయూరి మీదకి దూసుకువచ్చారు నీలిమ. అంగీకరించలేని నీలిమ దూకుడికి ఎదురుగా వచ్చి నిలిచిన దుర్గి ఆపడానికి చేసిన ప్రయత్నం నీలిమ గారిని గుద్దుకునేలా చేస్తే, పేళపేళమంటున్న అగ్ని శిఖల మధ్య తగలబడిపోతున్న తండ్రి ఫోటోని ఆనంద బాష్పాలు ఉబుకుతున్న కళ్ళతో నిండుగా చూస్తూ, పురిటిలోనే నాకు దూరమయ్యి మీ అందరి మధ్యలో రారాజులా పెరిగిన మృత్యుంజయుడు ఆ రుద్రుడే నా కొడుకు అంటూ కారాఖండిగా చెప్పిన మాటలు పదులుగా తాకాయి అందర్నీ. కొంప మునిగింది అనుకుంటూ శేఖర్ పరుగు లంకించుకునే లోపే, నీకంటూ ఎవ్వరూ లేరని మా రుద్రను కాజేయాలని చూస్తున్నావా అంటూ మయూరి దర్పాన్ని తెగనరికే ప్రయత్నం చేసిన నీలిమ అరుస్తూనే సోషొచ్చి నేల మీద పడిపోతే పట్టుకోవడానికి చూస్తున్న అశోక్ గారి చెయ్యి దాటి నేలకు చేరిన తల్లిని గబాలన చేతిలోకి తీసుకుంటూ, అమ్మా అమ్మా అంటూ కంగారుగా బొగ్గలు తట్టాడు శిఖర్. వెనక్కి వచ్చిన చేతన్ షాక్ తీసుకోలేకపోయారు. లోపలికి తీసుకువెళ్దాం అంటూ అడ్వైస్ చేస్తూ ఉంటే, తన తనయుడి మీద అందరిలో ఉన్న కొండంత ప్రేమకి పొంగిపోతున్న మయూరి పెదవులు స్వచ్ఛమైన నవ్వుతో అందంగా మెరిశాయి. ఆ సిచ్యువేషన్ కి అగెనిస్ట్ గా నవ్వుతున్న మయూరి బిహేవియర్ సాడిస్ట్ అన్న ఫీలింగ్ అందరిలో కలిగిస్తూ ఉంటే వింతగా చూస్తున్నారు చుట్టూ నిలిచిన అందరూ. కర్మరా బాబు, ఆ కొడుకుకు మించుందిగా జేజమ్మ అంటూ స్నేహితులు ముగ్గురు మొహాలు చూసుకుని తల్లిని తీసుకువెళ్ళడానికి శిఖర్కి సాయం నిలిస్తే, దమయంతి గారి తప్ప మొత్తం నీలిమ గారి కోసం లోపలికి వెళ్లారు. ఆవిడేంటిది ఇది సంబంధం లేకుండా అలా పడిపోయింది అంటూ నిలబడిన చోటు నుండే పొడచూపులతో విస్తుపోయి అడుగుతున్న దుర్గితో, నా కొడుకు మీద ప్రేమ అంటూ గర్వంగా చెప్పి తగలబడిన చోటును శుభ్రం చేయించి చిత్రవతి ఫోటో పూలదండతో పెట్టించు అంటూ కదులుతున్న మయూరి విశ్వం గారి కోసం చూస్తూ ఉంటే, వాడు నిజంగానే నీ కొడుకా అంటూ అప్పటి వరకు గమనిస్తూ ఆరా అడిగారు దమయంతి. ఆ అవును పెద్దమ్మ, రుద్ర నిజంగానే నా కొడుకు. ఎన్నో సంవత్సరాలుగా నేను వెతుకుతున్నా నా బిడ్డ, నా రక్తం, నవమాసాలు నాలో ప్రేమగా ప్రాణం పోసుకున్న రాథోడ్ వంశానికి వారసుడు అంటూ గొంతులో గర్వం కదలాడుతూ ఉండగా గొప్పగా చెప్పారు మయూరి. రుద్ర నీ కొడుకు, నీకు ఆ ప్రొఫెసర్కి పుట్టిన కొడుకని నువ్వే చెప్పావు. మరి ఆ కుర్చీలో కూర్చున్నాడే నీ భర్త, అతనికి నీకు ఏంటి? మీ ఇద్దరూ వేరు గదుల్లో ఉంటున్నారు. మీ ఇద్దరి మధ్య ఎక్కువగా మాటలు లేవు. అయినా అతని మీద నువ్వు నమ్మకం చూపిస్తున్నావు. అతనేమో నీ గురించి బీరాలు పలుకుతాడు అంటూ అనుమానాలు వరుసపెట్టి అడుగుతూనే ఉన్నారు దమయంతి. చిన్న నవ్వు బదులు పలికించి, నీలిమ గారు కళ్ళు తెరిచాక అందరూ భోజనం చేయండి, అందరి కోసం ప్రత్యేకంగా వంటలు చేయించాను అంటూ అభిమానంగా చెప్పిన మయూరి గారు, నాకు చిన్న పనుంది అంటూ విశ్వక్ గారికి ఫోన్ చేస్తూ వెళ్ళిపోతే, మీ వయసు చాలా బాగా గమనించింది అంటూ మెచ్చుకోలుగా అంది దుర్గి.
గమనించటం కాదు దుర్గి. కన్న తండ్రి కూతురు కడుపున పుట్టిన వారసుని చంపడానికి కత్తి కట్టాడు అంటే నమ్మబుద్ధి కావటం లేదు. నీకు తెలియదు దుర్గి. భర్తగా మారిన ఏ మగాడిలో కూడా స్నేహితుడు అనేవాడు ఉండడు. తనకంటూ ఏమీ కోరుకోకుండా, ఎటువంటి సుఖ సంతోషాలు లేకుండా, ఏమీ కాని ఆడదాని కోసం ఒంటరి స్నేహితుడిగా నిలబడడం అసాధ్యం అంటూ మనసులో తెలుస్తున్న ఆలోచనని పైకంటూనే వెళ్ళారు దమయంతి. అది వినబడుతూనే నిజమే కదా అనుకున్న దుర్గిలో ఎందుకో భయం తొంగి చూస్తే మయూరి బయటకు వచ్చేసరికి విశ్వక్ కారు గేటు దాటేస్తే మయూరి ఫోన్కి మాత్రం విశ్వక్ నుంచి ఆన్సర్ లేకపోవడంతో మళ్ళీ చేస్తూనే మరొక కారులో మోతీలాల్ దగ్గరికి వెళ్లారు మయూరి. స్పెషల్ ఛాంబర్లో మీడియా మొత్తం 1000 కళ్ళతో రుద్ర కోసం ఎదురు చూస్తూ ఉంటే ఎన్ని రోజులు రుద్రాజ్ మెహతా అంతటోడు ఇంతటోడు అంటూ ఆకాశానికి ఎత్తిన ప్రతి పెన్ను మరొక అవకాశం కోసం కాచుకుని కూర్చుంటే ఛాంబర్లోకి ఎంటర్ అవుతున్న వినోద్ గారికి చిన్న కొడుకు నుంచి ఫోన్ రావడంతో విసిగించడానికే చేశాడు అని అనుకుంటూనే పాండే గారి చేతిలో ఫోన్ పెట్టి నువ్వు మాట్లాడు అంటూ చెప్పి పెద్ద కొడుకుతో పాటు కూర్చున్నారు వినోద్. వేద్ ఫోన్ ఆన్సర్ చేస్తూనే పాండే బయటకు వస్తే డాడ్ ఎక్కడా అంటూ విరుచుకుపడ్డట్టే అరిచిన వేద్ గొంతుకి మొదటి నుంచి అలవాటు పడ్డ పాండే గారు రుద్ర సార్తో పాటు మీడియా ముందు కూర్చున్నారు సార్ అంటూ వినయంగా బదులు పలికారు. అసలు అక్కడ ఏం జరుగుతోంది? మన శత్రువు కంపెనీ మనతో కొలాబరేట్ అవ్వడం ఏంటి? అదే సమయంలో అనుపమ గారి మీద అటాక్ జరగడం, పోలీసులు రుద్ర కోసం రావడం, ఇప్పుడు మీడియాతో గేమ్స్ ఆడటం, ఇదంతా రుద్ర నడిపిస్తూ ఉంటే మీరందరూ చోద్యం చూస్తున్నారా? కొలాబరేషన్ గురించి అడిగితే డాడ్ ఒక్క మాట కూడా ఆన్సర్ చెప్పలేదు. కనీసం మీకన్నా తెలుసా? లేదా ఇది కూడా రుద్ర గేమ్లో భాగమేనా? ఆఫ్టర్ దిస్ రాబోయే రిస్క్ గురించి ఆలోచించారా అని నిలదీస్తూనే రుద్ర గురించిన ఆరాటం చూపుతున్నారు వేద్. సార్ కోపం తెచ్చుకోకండి. వినోద్ సార్ ఫోన్ ఇస్తే మాట్లాడాను. రుద్ర సార్ చెప్పింది చేశాను. ఏం జరుగుతుందని మీరడిగిన ప్రశ్నకి ఇక్కడ జరిగేది చెప్పగలను, కానీ ఇది జరగడానికి కారణమైన రుద్ర సార్ యాక్షన్ ప్లాన్ గురించి నేను చెప్పలేను కదా సార్ అని తగ్గని అదే వినయంతో తనకు తెలియదు అంటూ తెలివిగా చెప్పారు పాండే. కొన్ని క్షణాల పాటు వేద్ సైడ్ నుంచి రెస్పాన్స్ లేకపోవడంతో చిన్నబాబు వినోద్ సార్కి ఏమైనా చెప్పమంటారా అంటూ అంతే వినయంగా ప్రశ్నిస్తున్న పాండే గారు మళ్ళీ వేద్ని ఈ లోకంలోకి తీసుకొస్తే మీడియా ఇంటర్వ్యూ అయ్యే వరకు ఫోన్ మీ దగ్గరే ఉంటుంది కదా, అవ్వగానే మిస్డ్ కాల్ ఇవ్వండి అంటూ చెప్పి కాల్ కట్ చేసిన వేద్ చీకటి బాల్కనీలోనే కాసేపు నిలబడి లోపలికి వచ్చేసరికి నేహ వెయిట్ చేస్తూ కనిపించింది. ఆ రోజు తర్వాత మళ్ళీ ఈ రోజు తన బెడ్రూమ్లోకి వచ్చిన భార్యని మీ మమ్మీ ఫోన్ చేసిందా అని అడుగుతూనే మిడ్ నైట్ చీకటి చెదిరేలా వేద్ లైట్స్ ఆన్ చేస్తే "ఉమ్" అంటూ వివరించాల్సిన అవసరం లేదన్నట్టు నిలబడింది నేహ. కంపెనీ కొలాబరేషన్ కంప్లీట్ అవ్వడంతో 70% షేర్స్ రుద్ర పేరు మీదకి ట్రాన్స్ఫర్ అయ్యాయి. మీ మమ్మీకి కావాల్సిన ఆన్సర్ అంటూ ముక్తసరిగా చెప్పిన వేద్ కనీసం కళ్ళు తిప్పి కూడా నేహను చూసింది లేదు. ఆస్తి తప్ప మరొకటి అవసరం లేదనుకుంటున్నావా మా మమ్మీకి అంటూ పరుషంగా ప్రశ్నించిన నేహ తన ఆలోచన అది కాదని ఇండైరెక్ట్ గా తెలిసేలా చేస్తూ ఉంటే తండ్రి నుంచి సరైన రెస్పాన్స్ లేక విసిగిపోయి ఉన్న వేద్ ఇరిటేట్ చేయకు. మీ మమ్మీకి కావాల్సిన ఆన్సర్ ఇచ్చాను. నీకు కావాల్సిన ఆన్సర్ ఇవ్వడానికి నా దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు. బట్ 100% కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, ఇది మొత్తం ఆ రుద్ర ప్లాన్. బట్ ఇది ఇక్కడితో ఆగదు. ఏదో పెద్దదానికి స్కెచ్ చేశాడు. వాడితో మాట్లాడితే కానీ నాకు తెలీదు అంటూ చికాకు మొత్తం విసిరేసిన ఫోన్ మీద చూపాడు వేద్. క్షణాలు గడుస్తూ ఉన్నా నేహ నుంచి మరొక ప్రశ్న లేకపోవడంతో అనుమానంగా తిరిగి చూసిన వేద్ మీదనే ప్రశ్నలు నిండి ఉన్న కళ్ళను నిలిపితే ఇంకేమైనా అడగాలా అంటూ ఇంతకు మించి వేరే ఏది అవసరమే లేదన్నట్టు చూసిన వేద్తో నువ్వు నువ్వు మీ అన్నయ్యతో మాట్లాడుతున్నావా అంటూ నమ్మలేనట్టే అడిగింది నేహ. ఆ ప్రశ్న క్షణం ముందు తాను ఏమన్నాడో గుర్తుకొచ్చేలా చేసేసరికి గిరుక్కున నేహ మీద నుంచి చూపుతో పాటు తల కూడా తిప్పేస్తే కొన్ని క్షణాల పాటు ఇద్దరిని చుట్టేసిన నిశ్శబ్దంలో రుద్రని గెలవాలని భర్త పెడుతున్న పరుగుల వెనుక కారణాలు ఒక్కొక్కటిగా అర్థమవుతూ ఉంటే అప్పటి వరకు ఉన్న కోపం పోయి తన మీద తనకి కలుగుతున్న జాలితో కన్నీళ్లు పొంగుకొచ్చాయి. "హ్మ్, నీలో నాకు తెలియని రహస్యాలు చాలా ఉన్నాయి వేద్.
మా మమ్మీకి నా ఫ్యూచర్ గురించిన భయం. అందుకే ప్రతిసారి ఆస్తుల గురించి అడుగుతుంది. దానికి కారణం మీ అన్నదమ్ములు ఇద్దరి మధ్య కనిపించే దూరం. ఆ దూరమే నీలో మీ అన్నయ్య గురించిన భయం రేపింది. ఆ భయాన్ని భయంగా చూపించడం చేతకాక కోపంగా చూపిస్తున్నావు అంటూ నేహ కార్నర్ చేసేసరికి ఆన్సర్ చేయలేని ఫ్రస్ట్రేషన్తో ఎదురుగా ఉన్న విండో కర్టెన్స్ లాగి నేలకు విసిరి కొట్టిన వేద్లో అల్లకల్లోలంగా రేగుతున్న ఘోష కదలాడుతోంది. నీకు కావాల్సిన ఆన్సర్ దొరికింది కదా, వెళ్ళిపో. వెళ్ళి మీ మమ్మీకి కావాల్సిన ఆన్సర్ ఇవ్వు. దయచేసి ఇక్కడే ఉండి నన్ను డిస్టర్బ్ చేయొద్దు అంటూ అసహనంతో ఊగిపోతూ రంకెలిస్తూ ఉంటే, హా చెప్తాను. ఇప్పుడే ఒక్కొక్కటిగా నీలో ఉన్న రహస్యాలన్నీ అర్థమవుతున్నాయి. అందరిలో మీ అన్నయ్య తిరుగుతూ ఉంటే నీలో కలిగేది అసూయ కాదు, నీ పక్కన లేడన్న ఆక్రోశం. మీ అన్నయ్య ఆకాశానికి ఎదుగుతూ ఉంటే పడగొట్టాలనే కసితో నువ్వు పరుగులు పెట్టడం లేదు. ఆ ఎదుగుదలలోని కష్టం తగ్గించాలన్న కన్సర్న్. అలా ఆకాశంలోకి ఎదిగిపోతూ నీకు దూరం అవుతున్నాడన్న కోపం. ఆ కోపంలో పుడుతున్న నీ బాధకి ఓదార్పు మాత్రమే నేను. కేవలం నీకు నీ అన్నయ్యకి మధ్య ఉన్న దూరానికి, ఆ దూరం నుండి నీలో పుడుతున్న కోపానికి నేనొక ఓదార్పు మాత్రమే అంటూ ఒక కంక్లూషన్కి వచ్చిన దానిలా గొంతు చించుకొని అరుస్తున్న నేహ, అంతకు మించి నా మీద నీకు ఎటువంటి ఎమోషన్ లేదు కదూ అంటూ కన్నీళ్లతో నిలదీస్తూ ఉంటే ఆన్సర్ లేదు వేద్ నుంచి. చెప్పే పరిస్థితి కూడా కనపడకుంటే అటు తిరిగి ఉన్న వేద్ వెన్నును కన్నీళ్లతోనే చూస్తూ, ఛ ఆలోచించమ్మా అని డాడ్ చెప్పడంతో ఆగాను. నా భర్త విజయానికి నా పర్సనల్ ఎమోషన్స్ అడ్డు కాకూడదని ఆలోచించాను. మా డాడీ ఒకసారి చెప్పారు, రుద్ర అందరికీ నచ్చుతాడు, కానీ ఆ ఇష్టాన్ని చూపించడానికి భయపడతారు అని. అది నాకు ఇప్పుడు అర్థమవుతోంది. చాలా క్లియర్‌గా అర్థమవుతోంది. డాడ్ చెప్పింది 100% నిజం. అందరికీ రుద్ర అంటే ఇష్టమే. కానీ ఆ ఇష్టాన్ని రుద్ర మీద చూపించలేరు. అలా చూపించలేని మీ చేతగానితనానికి ఆ ఎమోషన్ తీసుకోవడానికి మరొక మనిషి కావాలి. దిస్ ఈస్ మై ప్లేస్. ఇప్పుడు నాకు క్లియర్‌గా అర్థమైంది. మా మమ్మీకి క్లియర్‌గా ఆన్సర్ ఇస్తాను అంటూ నేహ కన్నీళ్ల మధ్యనే అరుస్తూనే ఉంటే కనీసం తనని చూడను కూడా చూడకుండా బెడ్ మీద ఉన్న ఫోన్ తీసుకుని బయటకి వెళ్ళిపోయాడు వేద్. ఇదే నీ వాల్యూ, ఇదే నీ ప్లేస్ అని వేద్ వదిలి వెళ్ళిన సైలెన్స్ వెక్కిరిస్తున్నట్టే ఉంటే పరుగుల మీద తన రూమ్కి వచ్చి బెడ్ మీద అడ్డంగా పడి పొర్లి పొర్లి ఏడుస్తోంది నేహ. రుద్ర స్టార్ట్ చేయండి అనడమే శత్రువుల మధ్య కొలాబరేషన్ గురించి, అనుపమ గారి మీద జరిగిన అటాక్ గురించి, ఇప్పుడు పోలీసుల అరెస్ట్ వారెంట్ గురించి మీడియా ప్రతినిధులు వరస పెట్టి ప్రశ్నలు సంధిస్తూ ఉంటే అడిగే వాళ్ళకి అడ్డుపడకుండా మొత్తం ప్రశ్నలు పూర్తయ్యే వరకు కామ్గా కూర్చున్నాడు రుద్ర. విసుగు ఇరిటేషన్తో వినోద్ గారు ఖండించడానికి చూస్తే వద్దు అంటూ కూల్గా అడ్డుపడిన రుద్రను, మీరు ఆన్సర్ చెప్పడానికి ఇష్టపడటం లేదా, లేక ఆన్సర్ చెప్పలేని సిచ్యువేషన్లో ఉన్నారా? మీరు ఇలా సైలెంట్గా ఉంటే జరిగే వాటన్నిటికీ మీరే మూల కారణమని ప్రజలు అనుకుంటారు. ప్రజల ఆలోచనల నుంచి ప్రశ్నలు పుడతాయి. మమ్మల్ని కూడా అదే అనుకోమంటారా అంటూ పదునుగా లాక్ చేశాడు ఒక సీనియర్ జర్నలిస్ట్. వెల్, చాలా గొప్పగా చెప్పారు. మీరు రాసింది చదివి ప్రజలు ఆలోచిస్తారు. మీ ఛానల్స్ చూపింది చూసి ప్రజలు చర్చిస్తారు. ఇదే మీడియా పవర్ అని ఎన్ని రోజులు అనుకున్నాము అంటూ వచ్చిన రుద్ర ప్రశ్నకి మాదేమీ లేదు. మేము ప్రజల నుంచి వస్తున్న ప్రశ్నలను మాత్రమే మీకు చెప్తున్నాము, అడుగుతున్నాము అంటూ జవాబిచ్చిన రిపోర్టర్తో, అంటే మీ పాత్రను బ్రోకర్స్గా మార్చుకున్నారు అంతేనా అంటూ సన్నటి చిరునవ్వుతో ప్రశాంతంగా ప్రతి ఒక్కరిని టార్గెట్ చేసిన రుద్ర ప్రశ్న అందరిలో ఆవేశాన్ని రగిలిస్తూ ఉంటే జరిగేదంతా చోద్యం చూస్తున్నట్టు చూస్తున్నారు పోలీసులు. మైండ్ యువర్ వర్డ్స్ మిస్టర్ రుద్రాంశ్ మెహతా అంటూ అందరి మధ్యలో నుండి ఒక జర్నలిస్ట్ సర్రున లేస్తే, డోంట్ మైండ్ మిస్టర్, ప్లీజ్ బీ సీటెడ్. మీరు చెప్పిందే నేను మిమ్మల్ని తిరిగి అడిగాను, దానికే అంత కోపం ఎందుకు అంటూ నవ్వుతూనే డయాస్ దిగి అందరి మధ్యలోకి వచ్చిన రుద్ర, మిమ్మల్ని నా కంపెనీ వరకు నేను ఇన్వైట్ చేయలేదు. కంపెనీ బయట వెయిట్ చేస్తున్న మిమ్మల్ని సకల మర్యాదలతో ఈ ఏసీ ఛాంబర్లోకి ఇన్వైట్ చేశాను. బట్ ఇక్కడ మీరందరూ ఆన్సర్ చేయాల్సిన ప్రశ్నలు కొన్ని మిగిలే ఉన్నాయి అంటూ పోలీసుల్ని జర్నలిస్టుల్ని ఒకేసారి చూసి, నా కంపెనీకి పోలీసులు వారెంట్తో వస్తున్న విషయం మీకెలా తెలిసింది? నా ఫ్యామిలీని దాటి బయటకి రాని అనుపమ గారి మీద జరిగిన అటాక్ మీడియాలోకి ఎలా వచ్చింది?
మా 2 కంపెనీల మధ్య జరిగిన కొలాబరేషన్ మేమెవరం అనౌన్స్ చేయకముందే మీ ఛానల్ హెడ్‌లైన్స్‌లో ఎలా నిలిచింది? అంటూ వరుసపెట్టి సంధించిన ప్రశ్నలు అందరినీ అయోమయానికి గురిచేస్తే ఒక్కరి నుంచి ఆన్సర్ లేదు. చెదరని అదే రాయల్ స్మైల్‌తో ఈ 3 ప్రశ్నల వెనకే అసలు కథుంది. మిమ్మల్ని పోలీసుల్ని ఇక్కడి వరకు రప్పించిన కథ. అది తెలుసుకోవడానికి ముందు మీ అందరికీ ఒకటి చెప్పాలి. ఇప్పుడిక్కడ జరిగే ప్రతీదీ లైవ్ టెలికాస్ట్ అవుతుంది. అంటూ కూల్‌గా రుద్ర అసలు బాంబు పేలిస్తే అప్పటి వరకు సెన్స్ లేకుండా అడ్డదిడ్డంగా ప్రశ్నలు అడిగిన జర్నలిస్టులు కంగారు పడిపోతూ కొంతమంది కెమెరాల కోసం చుట్టూ వెతుకుతూ ఉంటే ఒకరిద్దరు ముఖానికి నోట్‌బుక్స్ అడ్డు పెట్టుకున్నారు. నిజాయితీకి నిలువుటద్దల్లా ఉన్నవారు మాత్రం ఛాతీ విరుచుకొని కూర్చుంటే ఆవేశం మా నుంచి పుట్టింది అనుకున్న కొందరు జర్నలిస్టుల మీద దౌర్జన్యం తగదు అంటూ రెచ్చిపోయారు. అప్పుడు రింగ్ మాస్టర్ చేతిలో కీలు బొమ్మలుగా మారిన అందరినీ విజయ గర్వంతో చూస్తూ టేబుల్ మీద చరిచి వీరావేశంతో లేచిన వినోద్ గారు, ఇక్కడ జరుగుతున్న ప్రతిదానికి మినిస్టర్ గారి పర్మిషన్ ఉంది. మిమ్మల్ని పిలిచింది మీ నోటికొచ్చినట్టు ప్రశ్నించమని కాదు. వచ్చిన తప్పుడు ఇన్ఫర్మేషన్తో మా మీద, మా కంపెనీ మీద తప్పుడు అభియోగాలు చేయడానికి కాదు. ఇప్పుడు ఇక్కడ జరగబోతున్న ఇంటర్వ్యూ నోట్ చేసుకోవడానికి. తొందరపడి మీరు చేసిన దాన్ని సమర్థించుకోవడానికి ప్రయత్నించకండి అంటూ పర్ఫెక్ట్ బిజినెస్ స్టేట్మెంట్ పాస్ చేసి కొడుకుని చూసుకున్నారు. నేను కళానికి చాలా రెస్పెక్ట్ ఇస్తాను. అది మిస్ఫైర్ అయితే మాత్రం నా అంత చెడ్డోడు మరొకడుండడు అంటూ స్మూత్ వాయిస్ తో అందరికీ ఒక్కటే మాటగా చెప్పి తన పని అయిపోయింది అనిపించుకున్న రుద్ర క్రైమ్ బ్రాంచ్ హెడ్ ని చూస్తే ఇక తప్పదు అన్నట్టు మినిస్టర్ గారి ఆర్డర్ ఫాలో అవుతున్నాడు హెడ్. అనుపమ గారి అటాక్ మీద తన ఇన్వెస్టిగేషన్ అందరి ముందే స్టార్ట్ చేశారు. ప్రతి ప్రశ్నకి ప్రశాంతంగా ఆన్సర్ చేస్తూ గత రాత్రి అనుపమ గారితో డైరెక్ట్ గా మాట్లాడిన కాల్ తో పాటు పురుషోత్తం భార్యతో మాట్లాడిన కాల్ రికార్డింగ్స్ రుద్ర ఆఫీసర్ ముందుంచితే ఒక కాల్ అనుపమ గారి ఇష్టంగా కంపెనీ షేర్స్ ట్రాన్స్ఫర్ చేస్తున్న దానితో పాటు తన నిర్ణయం భర్తకి ఎంత మాత్రం ఇష్టం లేదు అని తెలుపుతూ ఉంటే రెండో కాల్ కంప్లైంట్ చేసిన పురుషోత్తంని బలవంతంగా ఎవరో కిడ్నాప్ చేసింది అర్థమయ్యేలా చేసింది. కేవలం అఫీషియల్ అసైన్మెంట్ కోసం జోధ్పూర్ నుంచి ఢిల్లీకి వచ్చిన రుద్ర ఇచ్చిన డేటాతో పాటు రుద్ర పర్సనల్ డాక్టర్ గా తనని పరిచయం చేసుకున్న సిద్ధార్థ్ ఇచ్చిన స్టేట్మెంట్ కలెక్ట్ చేసుకున్నాడు హెడ్. జర్నలిస్టులకు ప్రెజెంట్ సిచ్యువేషన్ మీద ఫుల్ క్లారిటీ రావడంతో పురుషోత్తం కంప్లైంట్ ఇవ్వడమే ప్రాణహాని ఉందని భయపడుతూ చెప్పడంతో వెంటనే కస్టడీలోకి తీసుకోవడానికి డిపార్ట్మెంట్ చేసిన ప్రయత్నం వెనుక ఉన్న డ్రామా బయటపడితే అలాగే తమకి అన్నోన్ పర్సన్ నుంచి కాల్స్ వచ్చినట్టుగా ఒప్పుకున్నారు జర్నలిస్టులు. గంటలో ఫటాఫట్ ధనాధన అన్నిటినీ చెక్ పెట్టేసిన రుద్ర లంచ్ ఫినిష్ చేసి వెళ్ళమంటూ ఏ మాత్రం తగని మర్యాద చూపించి చివరిగా కదిలితే చూరకత్తి అడుగులు వేస్తున్నట్టు కొడుకు ప్రతి అడుగుని అబ్బురంగా చూసుకుంటున్నారు సిద్ధార్థ్. డిపార్ట్మెంట్ వాళ్ళని పాండే తనతో తీసుకువెళ్తే అంతా ఫినిష్ చేసుకుని చాంబర్లోకి వచ్చేసరికి అక్కడ వెయిట్ చేస్తూ కనిపించారు రజని. అప్పటి వరకు డిక్టేటర్ లెక్క శాసించిన రుద్ర తల్లిని చూడడమే అక్కడితో తన ప్రపంచాన్ని వదిలేసిన బోధి పుంగవుడిలా రంజని గారి పక్కన కూర్చొని ఎంతసేపు అయిందమ్మా వచ్చి అంటూ ప్రశాంతంగా నవ్వుతూ పలకరిస్తున్న బీస్ట్ బాబులో ముందుకు ఇప్పటికీ పెద్దగా భావాలు మారుకుంటే గెలిచిన కొడుకు భుజం తట్టాలన్న అనుభూతి తన్మయత్వాన్ని కంట్రోల్ చేస్తున్న ఎమోషన్తో రుద్ర మీదే కళ్ళు నిలిపి ఆపోజిట్ సోఫాలో కూర్చున్నారు సిద్ధార్థ్. ఎందుకో ఆ చూపులు తన కొడుకుని తడవడం సహించలేకపోయిన వినోద్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అంటూ జెన్యున్ గా కృతజ్ఞత తెలిపి మీకు ప్రత్యేకంగా భోజనం ఏర్పాటు చేస్తారు. మా కంపెనీ కోసం మీకు కూడా లేట్ అయింది అంటూనే ఇంటర్ కమ్మందుకున్నారు సెక్యూరిటీని పిలవడానికి. తల్లితో మాటల్లో పడిపోయిన రుద్ర అప్పుడు కలగ చేసుకుంటూ ప్రొఫెసర్ కూడా మనతో పాటు భోజనం చేస్తారు అంటూ చెప్పి తల్లికి సిద్ధార్థ్ గారిని ఐరా చేతన వాళ్ళ ప్రొఫెసర్ గా తనని ట్రీట్ చేస్తున్న డాక్టర్ గా పరిచయం చేసిన రుద్ర పర్సనల్ రూమ్ లోకి వెళ్ళగానే మీకు చాలా రుణపడిపోయి ఉన్నాము అంటూ తడి కళ్ళతో కృతజ్ఞత తెలుపుతున్న రంజని గారు తమతో పాటే భోజనం చేయమని పర్సనల్ రూమ్ లోకి సాదరంగా ఆహ్వానించారు. అది నచ్చనట్టే గంటు పెట్టుకున్న మొహంతో వినోద్ పట్టనట్టే ముందుగా వెళ్ళిపోతే సైకాలజీలో పట్టభద్రుడైన ప్రొఫెసర్ సిద్ధార్థ్ ప్రతి ఒక్కరి భావాన్ని అర్థం చేసుకుంటూ తనలో ఇబ్బడి ముబ్బడిగా రేగుతున్న భావాలను అదుపు చేసుకుంటున్న తండ్రిగా కొడుకుతో పాటు భోజనానికి కూర్చున్నారు. మరి అక్కడ మయూరి కుండ బద్దలు కొట్టిన దాన్ని తీసుకోలేకపోయిన విశ్వత్ ఎక్కడికి వెళ్లారు? ఇప్పుడు రుద్ర దగ్గర అసలు నిజం బయట పెట్టి రుద్ర రియాక్షన్ కి తట్టుకుని నిలబడేదెవరు? తండ్రిగా వినేది ఒప్పుకోలేని విషయాన్ని రంజని తీసుకోగలుగుతారా?
బయటపడ్డ అసలు నిజం ఏ జీవితాన్ని ఎలా మార్చనుంది? ఏం జరుగుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్‌ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్‌ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బై ఫ్రెండ్స్.